అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై కిచెన్. బెండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. ముందుగా బెండకాయలను, ఉల్లిపాయని, పచ్చిమిరపకాయలను కట్ చేసుకొని, ఉల్లిపాయని ఇలా చిన్నగా కట్ చేసుకోండి. స్టవ్ అంటించి పెనం పెట్టుకొని 2 గరిటెల ఆయిల్ పోసుకొని, కొద్దిగా జీలకర్ర, ఎండుమిరపకాయలు రెండింటిని ఇలా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు ఆనియన్ వేసుకుందాం. ఆనియన్ వేసుకొని కాసేపు ఇలా కలుపుకోండి. ఆనియన్స్ కొద్దిగా వేగాక పచ్చిమిరపకాయలు వేసుకుందాం. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వీటిని కూడా కాసేపు వేయించుకుందాం. ఆనియన్ పచ్చిమిరపకాయలు కొద్దిగా వేగాయి కదా, ఇప్పుడు బెండకాయలు వేసుకుందాం. సేపు బెండకాయలను ఇలా కలుపుకుందాం. బెండకాయ ఫ్రై మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? కామెంట్ చేయండి. బెండకాయలు ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకుందాం. నా టేస్ట్ తగినట్టు వేసుకుందాం. ఇప్పుడు మీ టేస్ట్ తగినంత మీరు నేనైతే 1 స్పూన్ వేసాను. ఉప్పు వేసుకొని ఇలా కలపండి. ఇప్పుడు పసుపు వేసుకుందాం. అల్లం కూడా వేసుకొని ఇలా కొద్దిగా కలపండి. ఇప్పుడు కారం వేసుకుందాం. ఇప్పుడు కారం వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేస్తే మన బెండకాయ ఫ్రై రెడీ. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. బెండకాయ ఫ్రై మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోవద్దు.